సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోర్టు హీరింగ్స్ తర్వాత కొన్ని విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి సత్వర న్యాయం కోసం చాలామంది ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే సందీప్ ఘోష్ మీద కొన్ని కీలక ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఏంటి ఆరోపణలు, దేనికి సంబంధించింది అనేటువంటిదే ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో నేను తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి నాగరాజ్ గారు. సందీప్ ఘోష్ మీద ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ అతని మీద కొన్ని కీలక ఆరోపణలు అయితే బయటికి రావడం జరుగుతుందండి. అవి అది మీరు రివీల్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డే 1 నుంచి దీనికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లోనూ మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఎప్పుడైతే హీరింగ్ విన్న తర్వాత డెఫినెట్గా దీనికి ఒక సత్వర న్యాయం త్వరగా జరిగే అవకాశం ఉందనేటువంటి ఆలోచన అయితే నాకు కలిగింది. అట్ ద సేమ్ టైం కీలక ఆరోపణ అనేది ఇతని మీద రావడం అనేది కూడా ఈ క్రమంలో జరుగుతున్నటువంటి విషయం. ఏంటి సార్ అది? ఆగస్టు 8 ఏదైతే కలకట్టాలో జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఏదైతే సంఘటన జరిగిందో, నిన్న సెప్టెంబర్ 8కి 30 days కంప్లీట్ అయిందండి. 30 రోజులు పూర్తయిన తర్వాత ఈ సంఘటన ఇప్పటిదాకా జస్టిస్ రాకుండా వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా, ముఖ్యంగా కలకట్టా మహానగరంలో ఈ రాస్తారోకోలు, ధర్నాలు, హర్తాళ్ళు మొత్తం ఒక యాజిటేషన్ చాలా తీవ్రతరంగా జరుగుతున్న సందర్భంలో ఇది కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా ఇది జాతీయ స్థాయిలోకి వచ్చింది. టోటల్ నేషనల్ అంతా మాట్లాడుకున్నారు. తరువాత ఇది కేవలం ఒక దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చెందింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటప్పుడు నిన్న ఆగస్టు 8న ప్రపంచంలో సుమారుగా మోర్ దాన్ 25 కంట్రీస్లో 160 సిటీస్లో దీని మీద యాజిటేషన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 160 ప్రదేశాలు, 160 టౌన్స్లో, అది పెద్ద పెద్ద టౌన్స్, న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీ ఇట్లాంటి పెద్ద పెద్ద టౌన్స్లో కూడా ఆ రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైతే కలకత్తా నగరంలో జరిగిన ఈ సంఘటన మీద వాళ్ళు, ముఖ్యంగా బెంగాలీస్ ఎక్కడెక్కడైతే ప్రాబల్యం ఎక్కువగా ఉన్నారో, జాతీయ మత కులభేదం లేకుండా దీనికి మద్దతే తెలిపారు. అయితే ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఇంతమంది వచ్చి చేశారో, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఒక న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అది ప్రత్యేకంగా సందీప్ ఘోష్కు సంబంధించి. దీని మీద ఇది చైనాలో హాంకాంగ్ బేస్డ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అని ఒక డైలీ మ్యాగజైన్, ఒక డైలీ పేపర్ ఉండేది. ఇది చాలా ఫేమస్ పేపర్ ఇన్ ద చైనాలో, బీజింగ్ ఎస్పెషల్లీ. ఇది హాంకాంగ్ నుంచి రిలీజ్ అవుతుంటుంది మ్యాగజైన్. వాళ్ళది ఆన్లైన్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళది ప్రింట్ మీడియాలో కూడా ఉంది వాళ్ళది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నది సందీప్ ఘోష్ మీద రివీల్ చేశారు వాళ్ళు. నిన్న ఆగస్టు 8న అక్కడ పోస్ట్ పడింది. ఏంటి ఆ పోస్ట్ అంటే, 2017లో 2017లో వరల్డ్ వైడ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ యొక్క ఈవెంట్ జరిగింది బీజింగ్లో. ఆ ఈవెంట్కి మన ఇండియా నుంచి కూడా కొంతమంది వెళ్ళారు. ముఖ్యంగా సందీప్ ఘోష్ అనే వ్యక్తి కూడా ఆర్థోపెడిక్ సర్జన్. ఈయన సందీప్ ఘోష్ బేసికలీ ఈజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. 2017లో ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఆ ఈవెంట్ అవుతున్న సందర్భంలో ఒక ప్రదేశంలో ఈవెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఫ్లైట్లో వెళ్తున్నారు. ఫ్లైట్లో వెళ్తుంటే ఆ ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ లాంజ్లో, బహుశా వెయిట్ చేసే ప్లేస్ అనుకుంటాను, ఎగ్జాక్ట్లీ అక్కడ నోట్లో వాళ్ళు క్లియర్ చేశారు. అయితే ఈ సంఘటన 29 మే 2017లో హాంకాంగ్ నుంచి వెలువడినటువంటి ఈ మ్యాగజైన్ సౌత్ చైనా అన్నటువంటి మార్నింగ్ పోస్ట్ అనే పేపర్లో ఈ వార్త పడడం జరిగింది. అక్కడ ఏం జరిగింది న్యూస్ అంటే, హాంకాంగ్ అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ కలిసి ఇంటర్నేషనల్ ఈవెంట్ కోసం చైనా వెళ్ళేటప్పుడు అక్కడ జరిగిన సంఘటన. అయితే ఇతను అక్కడ డ్రెస్ చేంజింగ్ చేసుకునే రూమ్లో ఒక మేల్ స్టాఫ్, మేల్ నర్స్, అతను డ్రెస్ చేంజ్ చేసుకుని ఉంటే ఇతను వెళ్ళి అతని యొక్క ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశాడని, టచ్ చేస్తే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి హౌ ఈజ్ ఇట్ అని అడిగాడని ఇతను హౌ ఈజ్ ఇట్, ఎలా ఉంది, డూ యూ లైక్ ఇట్ అని అడగడం కూడా జరిగింది. అయితే దీని మీద ఆ స్టూడెంట్ వెళ్ళి అక్కడ ఉన్న కౌలిన్ అన్నటువంటి ఒక సిటీ కోర్టులో ఈ విషయం మీద ఇన్ఫార్మ్ చేశాడు. సో కౌలూన్ ఆ సిటీ కోర్టులో అతను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా పోలీసులు, అక్కడ చైనాలో ఉన్నటువంటి హాంకాంగ్ పోలీసులు సందీప్ ఘోష్ని తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తే, ఇతను ఒక రోజంతా అక్కడ ఆ కోర్టులో ఇతను కూర్చోబెట్టి ఇతను పూర్తిగా ఇంట్రాగేట్ చేస్తారు. మన కోర్టుల్లో కాదు కదా, ఇమీడియట్గా అక్కడ జరిగిందంటే ఇమీడియట్గా ఆ రోజు తేల్చేస్తారు అక్కడ. సో చేసినప్పుడు దీని గురించి అడిగారు, నువ్వు చేసింది కరెక్టే, తప్పు కదా అని అడిగినప్పుడు ఇతను అంటే సందీప్ ఘోష్ గారు ఏమన్నాడంటే, అతని యొక్క షోల్డర్ డిస్ప్లేస్ జరిగింది, నేను సరిచేసే ప్రయత్నం చేసిన తప్పించి నేను ఏమీ చెయ్యలేదు అని అతను చెప్పడం జరిగింది మన సందీప్ ఘోష్ గారు. అయితే దీని మీద పోలీసులు, మరి డూ యూ లైక్ ఇట్ అని క్వశ్చన్ వేసావు కదా, దాని గురించి ఆన్సర్ చెప్పండి, ఇతను సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అందుకని ఇతను కంప్లీట్గా 1 day 2 days అక్కడ జైల్లో పెట్టి ఇతని మీద అక్కడ లోకల్, అంటే ఇక్కడ మన ఇండియాలో ఎలా అయితే ఎఫ్ఐఆర్ అంటామో అట్లాంటి ఎఫ్ఐఆర్ ఆ చైనా
చైనాలో కూడా ఇతని మీద జరిగింది అని చెప్పి మనకి రిలీజ్ చేసినటువంటి హాంకాంగ్ నుంచి రిలీజ్ అయినటువంటి సౌత్ ఈస్ట్ మార్నింగ్ పోస్ట్ అన్నటువంటి ఆ మ్యాగజైన్ అది 29th May 2017లో ప్రచురితమైన వార్త నిన్న పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని మీద మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట ఇది యాక్చువల్గా ఇది. సో దీనికి సంబంధించి ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. అంటే సందీప్ ఘోష్ యొక్క క్యారెక్టర్ ఎటువంటిది, ఇప్పటిదాకా మనకు ఆయన మీద దాడులు జరుగుతున్నాయి, ఈడీ దర్యాప్తులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, కొన్ని రకరకాల ఊహాగాలు. ఇప్పుడు మనం చెప్పే న్యూస్ ఆల్మోస్ట్ అథెంటికేషన్గా ఇది ఆ హాంకాంగ్ బేస్డ్ న్యూస్ జర్నల్ జరిగింది. ఇది యాక్చువల్గా మన నేషనల్ పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ కూడా నేషనల్ పేపర్స్ కూడా వచ్చినటువంటి న్యూస్ ఇది. సో దీన్ని బట్టి అంటే చూడండి, ఈ న్యూస్ కేవలం కలకట్టా కాకుండా వరల్డ్ వైడ్ హాంకాంగ్ కూడా వెళ్ళింది న్యూస్. అంటే ఈయన ఎటువంటి వ్యక్తి అని చెప్పడానికి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. ఇది సందీప్ ఘోష్ యొక్క విషయం సంబంధించింది. అయితే సందీప్ ఘోష్ దీంట్లో ఎంతవరకు ప్రమేయం ఉందండి, అక్కడ ఒక న్యూస్ జరిగింది, ఒక 1 day ఈయనకి జైల్లో పెట్టారా మరి లేకపోతే ఇంట్రాగేషన్లో పెట్టారా తెలియదు, కానీ ఆఫ్టర్ 1 day ఈయనకి అక్కడి నుంచి పంపించడం జరిగింది. మరి వాళ్ళకున్నటువంటి ఆ లీగల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరిగింది. బట్ ఈయన మీద ఒక FIR మాత్రం అక్కడ నమోదైనట్టుగా ఆ పేపర్లో రిలీజ్ చేసిన వార్తా కథనం అయితే అలా ఉందండి. నెంబర్ 2, నిన్న CBI వాళ్ళు ఈయనతో పాటు ఎవరైతే సందీప్ ఘోష్ యొక్క ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఎవరెవరినైతే ఇప్పటిదాకా ఇంట్రాగేషన్ చేస్తున్నారో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, కొత్తగా మరొక ఇద్దరు డాక్టర్స్ని కూడా దీనికి సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరు అవిగ్డే, ఈయన బృందావన్ మెడికల్ కాలేజ్ యొక్క రెసిడెంట్ డాక్టర్, ఈయన ప్రెసెంట్ బృందావన్ మెడికల్ కాలేజ్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి అవిగ్డేని చేశారు. నెంబర్ 2 వ్యక్తి బిరూపాక్ష బిశ్వాస్, ఈయన కూడా సేమ్ కాలేజీలో ఒక సీనియర్ ఆఫీసర్గా కూడా ఉన్నాడు ఇతను, ఈ బిరూపాక్ష బిశ్వాస్. 3వ వ్యక్తి ముస్తఫిజర్ రెహమాన్, ఇతను మిడ్నాపూర్ మెడికల్ కాలేజీలో ఇతను రెసిడెంట్ డాక్టర్. ఎందుకు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారంటే, సందీప్ ఘోష్కు సంబంధించి ఆర్థిక అవకతవకలకు సంబంధించి కొన్ని వీళ్ళ ముగ్గురికి కూడా కొంత సంబంధాలు ఉన్నాయని ఇతనికి చేసిన ఇంట్రాగేషన్లో కొన్ని వెలుగులోకి వచ్చాయి. కాబట్టి సందీప్ ఘోష్తో పాటు ఇప్పటికి కేవలం 3 అరెస్ట్ చేశారు. ఆ 3 ఎవరంటే, ఒకరు అఫ్సర్ అలీ ఖాన్ అని చెప్పాం, రిఫ్లెక్సింగ్, 3వవాడు సుమన్ హాజ్రా. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీనికి సంబంధించిన వీడియోస్లో. సుమన్ హాజ్రా ఒక మెడికల్ హాల్ ఉందని, ఆ మెడికల్ హాల్కి బయోమెడికల్ వేస్టేజ్ అంతా కూడా ఈయన కలిసి ఉన్నట్టుగా ఒక జరిగింది. అలాగే రిఫ్లెక్సింగ్ దేని అరెస్ట్ చేశారంటే, ఒక మటారా ట్రేడర్స్ అని ఒక ట్రేడర్స్ ఉంది. ఈయన కేవలం ట్రేడర్స్ సంబంధించిన ఇక్కడ ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇట్లాంటి ఏవైతే సంబంధించి ఉంటాయో అవి కూడా వాటికి సంబంధించి చేసిన విషయం మీద రిఫ్లెక్సింగ్ అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం అఫ్సర్ అలీ ఖాన్ చేశారు. ఇతనికి ఉన్నటువంటి బాడీ గార్డ్స్లో ప్రధానంగా చెప్పుకుంటాం, ఇతను అక్కడ ఉన్నటువంటి ఇషాన్ కేఫ్కి సంబంధించినటువంటి వీళ్ళ మిసెస్, ఆవిడ ఇక్కడ ఈ ఇషాన్ కేఫ్ నడిపించడం, దీనిలో కూడా హస్తం ఉందన్నట్టుగా సందీప్ ఘోష్ మీద అభియోగాల మీద ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కీలకంగా ఈరోజు మరొక 3 అరెస్ట్ చేశారు. వీళ్ళు డాక్టర్స్ యాక్చువల్గా. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ 3 కూడా డాక్టర్స్ కాదు, వాళ్ళ టెండర్లో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఈరోజు అరెస్ట్ చేసినటువంటి అవిగ్డే కానీ, నెక్స్ట్ అలాగే బిరూపక్ష బిశ్వాస్, అదేవిధంగా ముస్తఫిజర్ రెహమాన్, వీళ్ళ 3 కూడా డాక్టర్స్. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని నేను క్లియర్గా చెప్పగలుగుతాను నాగరాజు గారు, ఇక్కడ సందీప్ ఘోష్ అనే పాత్ర నిన్న మన సుప్రీంకోర్టు జరిగిన ట్రయల్స్లో కేవలం ఇతన్ని ఎంతసేపు అక్కడ పోస్ట్ మార్టం ఏం జరిగింది, టైం లైన్ ఏంటి, స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి, అంటే ఆల్రెడీ CBI వాళ్ళకి స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ జరిగే తప్ప మిగిలిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ జరగలేదు. సందీప్ ఘోష్ మీద డిస్కషన్ రాలేదు. కానీ స్టేటస్ రిపోర్ట్తో సంబంధించిన విషయంలో ఒక సీల్డ్ కవర్ ఇవ్వడం అయితే జరిగింది. సందీప్ ఘోష్ యొక్క పాత్ర ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదండి మనకి ఇప్పటిదాకా రివీల్ చేయలేదు, అది చాలా సీక్రెసీగా ఉంది. సో ఈ రోజు FIR కూడా బుక్ చేయలేదు, మీరు అన్నట్టుగా FIR కూడా బుక్ చేయలేదు. కానీ అసలు ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరు డౌట్ ఉంది. సందీప్ ఘోష్ ఎందుకు ఇక్కడ సస్పెక్ట్ చేసాం, కానీ సందీప్ ఘోష్ ఎందుకు ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయట్లేదు సుప్రీంకోర్టు అనుకోండి. ఎందుకంటే మన దగ్గర సుప్రీంకోర్టు డిస్కషన్స్లో కొంత పార్ట్ వరకు లైవ్ టెలికాస్ట్ ఇస్తారు, మిగిలిన కొంత హైడ్లో ఉండొచ్చు నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉంటుంది కూడా. అయితే ఈ పార్టీ ఏదైతే ఉందో సందీప్ ఘోష్ని, బహుశా నేను ఎందుకు అనుకుంటానంటే, సందీప్ ఘోషే కీలకమైన పాత్ర కాబట్టి ఇతను సంబంధించిన యాక్టివిటీస్ కానీ రిలీజ్ చేస్తే వెనక ఉండే పెద్ద పెద్ద చేపలు కానీ, పెద్ద పెద్ద ఇన్వాల్వ్మెంట్స్, పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ సర్దేసి ఉంటారు ఇమీడియట్గా. దీని మీద గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని బహుశా వాళ్ళు దాన్ని పబ్లిక్లోకి రాకుండా, న్యూస్ని రివీల్ చేయకుండా సందీప్ ఘోష్ని చాలా కాన్స్పిరసీగా పెట్టడం జరుగుతుంది. రకరకాల సెక్షన్స్ వేశారు, Section 7 వేశారు, కాన్స్పిరసీ కానీ ఇట్లా దీనికి సంబంధించిన చాలా సెక్షన్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ గత వీడియోలో దీని గురించి మనం మాట్లాడడం జరిగింది నాగరాజు గారు. అయితే ఈరోజు జరిగిన సంఘటన దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ లేపుతోంది. అంటే ఇది కోల్కతా ఈ విక్టిమ్ దాడిలో సందీప్ ఘోష్కి ఇన్వాల్వ్మెంట్ ఉందా, రకరకాల రూమర్స్ బయట ఉన్నాయి. ఒరిజినాలిటీ తెలియట్లేదు, రకరకాల రూమర్స్ మొత్తం సోషల్ మీడియాలో అక్కడ ప్రభావితుంది. కానీ మనం చెప్పే అథెంటికేషన్ న్యూస్లో మ్యాక్సిమం ఏం జరుగుతుందని చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం, మనకున్న అథెంటికేషన్స్, మనకున్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. అయితే ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అనేది మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు 3 డాక్టర్ల మీద కూడా FIR నమోదు చేయడం అనేది కీలకంగా. అందుకే అంటే మమతా బెనర్జీ కూడా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కడెక్కడో ఏదేదో తెలియని ఇంటర్లింక్స్ అయితే ఉన్నాయి. డాట్స్ కనెక్ట్ చేస్తే పెద్దగా కనిపించేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అంతే కదా సార్.
దీంతోపాటు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సందీప్ ఘోష్కి సంబంధించి 2022-23 ఈయన వర్క్ చేసిన పీరియడ్లో హౌస్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసే విధానం సంబంధించింది. అంటే హౌస్ స్టాఫ్ని హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ సంబంధించి హౌస్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకునే విధి విధానం ప్రకారం ఈయన చాలా వరకు యాక్చువల్గా ఒక రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఒక హెచ్ఆర్ ఉంటారు, మామూలు చిన్న సంస్థలో హెచ్ఆర్ ఉంటారు, హెచ్ఆర్ పొజిషన్ ఉంటుంది. కానీ ఈవెన్ దో హౌస్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకునే విధానంలో కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ సందీప్ ఘోష్ గారిది ఉంది. అక్కడ బోర్డు మీటింగ్స్లో ఎప్పుడైతే బోర్డు మీటింగ్స్ ఎవ్రీ ఒక మంత్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ బోర్డు మీటింగ్ ఉంటుంది, ఆ బోర్డు మీటింగ్స్ ఎప్పుడైతే జరగదో, ఏ రోజైతే ఆబ్సెంట్ ఉంటారో అటువంటి టైంలో ఈయన హౌస్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం, అందులో సిగ్నేచర్స్ అన్నీ కూడా ఫోర్జరీ, టోటల్ సిగ్నేచర్స్ ఫోర్జరీగా ఉండడం జరిగింది. ఆ ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్స్లో కూడా ఈయన కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్గా దీనికి సంబంధించి మనం ఒక వీడియో చేద్దాం. దానికి సంబంధించి హౌస్ స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సందీప్ ఘోష్ కొన్ని ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టుగా కూడా ఈరోజు ఎవిడెన్సెస్ గ్యాదరించారు. దానికి సంబంధించి కూడా సిబిఐ వాళ్ళు ఒక కంప్లీట్ డేటా గ్యాదర్ చేసుకొని ఆ రిపోర్ట్లో సబ్మిషన్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17th మేబీ సందీప్ ఘోష్ని ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి సెల్డా కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు ఉండదు. సందీప్ ఘోష్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇద్దరు సెల్డా కోర్టు ఆర్ హైకోర్టులో సెప్టెంబర్ 17th ఇంటరాగేషన్స్ ట్రయల్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజుకి మరికొన్ని విషయాలు బయటకు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. నాగరాజ్ గారు, చాలామంది సత్వర న్యాయం జరగాలని చెప్పేసి మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నామో, ఇది ఎందుకు ఇంటర్లింక్ అయ్యింది ప్రతి దాంతో, ఎందుకు అంత పెద్దగా కూడా బెంగాలీ ప్రజలు కూడా బయటకు వచ్చి మరి అండ్ దేశం మొత్తం కూడా దీని వైపు ఎందుకు చూస్తున్నారు అని అంటే, ఇది ఎంత పెద్ద కేసు, దీనికి సంబంధించినటువంటి వాటిల్లో చాలా కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. అండ్ ఎప్పుడైతే జస్టిస్ రాబోతుందో అది మాత్రం ఒక్కొక్క మంచి చరిత్రకు మాత్రం నాందని మాత్రం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని. ఒక్కొక్కటి కనుక చూస్తే అసలే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ ప్రిన్సిపల్కి ఇంత చరిత్ర ఉంది అని అంటే దీన్ని ఎన్ని రకాలుగా మిస్లీడ్ చేసి ఉంటాడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదు. ఫర్దర్గా ఏ విధంగా ఉంటుందనే దాని మీద మాత్రం డెఫినెట్గా కొన్ని సూచనలు సలహాలు అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక మంచి జరుగుతుందని మాత్రం ఆశిద్దామని. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు.